కుతుబుల్లాపూర్ దుండిగల్లోని మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేఆర్ఐటీ కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామన్నారు రెవెన్యూ సిబ్బంది. దీంతో విద్యార్థులు ఆందోళన చేశారు. తాత్కాలికంగా కొద్దిసేపు కూల్చివేతలు నిలిపివేసినా మళ్లీ ప్రారంభించారు. దుండిగల్లో ఉన్న 405, 482, 484, 488, 592 సర్వే నెంబర్లలో 8 ఎకరాల్లో కాలేజీ యాజమాన్యం అక్రమ బిల్డింగ్స్ నిర్మించారని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను విస్మరించి ప్రతిపక్షాల ఆస్తులను కూల్చివేస్తుందని విమర్శించారు కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య అని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మరల్చడానికే కూల్చివేతలు చేయిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులు మల్లారెడ్డికి సంఘీభావం తెలిపారు. ఇది సుమారు 55 ఎకరాల ల్యాండ్ 94-95లో పర్చేజ్ చేసుకున్న భూమి ఇక్కడ. దీంట్లో నుంచే మా జాగా నుంచే 15 ఎకరాలు రింగ్ రోడ్ లో కూడా వెళ్ళింది. మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం. మా బిల్డింగ్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో రావు. అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. 25-26 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ గాని ఒక మున్సిపల్ అధికారి గాని ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది. ఇవాళ 26 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ కొత్తగా తీసుకొస్తుందంటే దీని వెనుక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు పదే పదే దాన్ని మీరు ఇక్కడ ఏదో డీవియేషన్ ఉంది, ఇల్లీగల్ గా కట్టినాం, ల్యాండ్ మాదే, బిల్డింగ్లు కట్టినాం, దానికి ట్యాక్సులు ప్రతి సంవత్సరం ఒక 13 లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్సులు గత 10-15 ఏళ్ల నుంచి ఆ యొక్క ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం. ఈరోజు 100 రోజుల దగ్గరకు వస్తా ఉన్నాయి కదా, ప్రజలు అడుగుతారని చెప్పి ఇలాంటి చర్యలకి కక్షపూరితమైన చర్యలు తీసుకుని మా పైన, మా పార్టీ నాయకుల పైన, మా ఎమ్మెల్యేల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ సమయం వచ్చినప్పుడు, ప్రజా సంబంధం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు, మాట్లాడతారు. వేదికలు ఉంటాయి, అసెంబ్లీ ఉంటది, రకాల వేదికలు ఉంటాయి, మాట్లాడతారు. కానీ ఈ రకంగా ఇదే పార్లమెంట్ కి గతంలో ఇక్కడ మా మర్రి రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఆ రోజు దురదృష్టం కొన్ని ఓటుతో మా అభ్యర్థి ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు మళ్ళీ. కానీ అవన్నీ కూడా కక్ష పెట్టుకుని ఒక హోదాకు హుందాతనంతో ప్రవర్తించాలి. ముఖ్యమంత్రి అయినప్పుడు, ఒక బాధ్యత గల వ్యక్తి ఉన్నప్పుడు హుందాతనం రావాలి, ఆ కుర్చీకి గౌరవం తీసుకురావాలి. తప్పులుంటే చట్ట ప్రకారం తీసుకోండి, అందరినీ తీసుకోండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులది, ఎమ్మెల్యేలది ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతలేవా, జరిగినవి లేవా? అవన్నీ తప్పకుండా రేపు మా తెలంగాణ రాష్ట్ర, మా పార్టీ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ, మా సభ్యులందరూ కూడా ఖచ్చితంగా రేపు వెళ్తాం. అధికారుల దృష్టికి రేపు సీఎస్ గారికి టాప్ అపాయింట్మెంట్ తీసుకుంటాం, అధికారులతో మాట్లాడతాం. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయో దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే చర్యలు తీసుకుంటారా, లేకపోతే డెమోలిషన్ చేస్తారా అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారి పైన సోమకు మనవి చేస్తా ఉన్నాం.